ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు, సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని, అందులో లీనమైపోయి పాడేవాడు. ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది. ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది. అంత గొప్పగా, అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు. సాయి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటది, కానీ 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే. తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లో పెట్టినా, కనత మీద తుపాకీ పెట్టినా, కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా, పదవులు ఆశగా చెప్పినా, నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి చంద్. నిజంగా నాకు ఒక సోదరులాగా, ఒక తోబుట్టులాగా నేను సాయిని చూసుకునేవాడిని. ఎంత ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది తొందరగా మెట్లెక్కాలని, అధికారం కావాలని, పదవులు కావాలని, డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు, రంగులు మారుస్తుంటారు. కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు. నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడి ఉండేవాడు. జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో. ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడు అయి రేవంత్ రెడ్డి? జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం. కేసీఆర్ అంటే ఉద్యమం, కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే సంక్షేమం. ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం, కానీ సాయి చంద్ బతికుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు. ఎన్ని పాటలు పాడేవాడో, తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు. మొన్న బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకున్నది. ఆ రజతోత్సవ సభలో వేదిక మీద కూర్చొని నా పక్కన కూర్చున్న వాళ్ళతో సాయి లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని దాదాపు 10 నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాద్ చేసుకున్నా. అయ్యో సాయి ఉంటే ఈరోజు ఎట్లా ఉంటుండే, సాయి లేని సభ జరుగుతుందే ఈ రజతోత్సవ సభ అని చెప్పి చాలాసేపు సాయి పాటలు, సాయి మాటల్ని ఆ సభలో నేను చాలాసేపు యాద్ చేసుకున్నాను. నిజంగా ఈరోజు సాయి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అంటే నా గుండె బరువెక్కుతా ఉంది. ఇంత చిన్న వయసులో సాయి మనను వదిలిపోవడం నిజంగా ఇది చాలా చాలా బాధాకరం. నాకైతే అసలు పార్ట్ ఆఫ్ మై లైఫ్ నిజంగా సిద్దిపేట కోడికూత సాయి చంద్. ఇదేందని మీరు అనుకోవచ్చు. సిద్దిపేట కోడికూత సాయి చంద్ ఏందని మీరు అనుకోవచ్చు. సిద్దిపేట ప్రజలు పొద్దున్నే నిద్రలేస్తారంటే సాయి చంద్ పాటతోనే ఈ రోజు కూడా నిద్రలేస్తారు. ఎందుకు అని మీరు అనొచ్చు. నేను సిద్దిపేటలో తడి చెత్త, పొడి చెత్త అని, రోడ్ల మీద చెత్త ఉండొద్దని, ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ తయారు చేయాలని నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఓ రోజు సాయి వచ్చాడు. ఏందన్నా రోజు పొద్దుగాల 5 గంటలకు లేచి రోడ్ల మీద తిరుగుతున్నావు అన్నాడు. ఈ విషయం ఇట్లా ఇట్లా అని చాలాసేపు మాట్లాడితే ఒక మంచి పాట రాసిచ్చాడు నాకు. పొద్దున్నే చెత్తబండమ్మ చెత్తబండమ్మ, తడి చెత్త పొడి చెత్త అని ఒక చక్కటి పాట, ఇంత 1.5 నిమిషం 2 నిమిషాల పాట రాసిచ్చాడు. తానే పాడి అందించాడు. అన్ని ట్రాక్టర్లకు, అన్ని ఆటోలకు ఆ పెన్ డ్రైవ్ పెట్టాం. ఈరోజు పొద్దున్నే సిద్దిపేట ప్రజలు ఏ పాట వింటారంటే సాయి మాట, ఆ పాట రూపంలోనే ప్రజలు వింటారు. పొద్దున్నే 5 గంటలకు ట్రాక్టర్లో
అన్ని ట్రాక్టర్లు సాయి పాట వేసుకొని బయలుదేరుతాయి. ఈ రోజు కూడా సిద్దిపేట ఆ గొంతు నేను సిద్దిపేటలో ఏ రాత్రి పడుకున్నా 5 గంటలకు 5:30కు సాయి పాట నా చెవుల్లో గింగు గింగుగా వినపడతా ఉంటది. నిజంగా బాధ వస్తుంది, చాలా బాధ కలుగుతూ ఉంటది. అట్లా ఆయన ఎన్నో కార్యక్రమాలు, సామాజిక సేవ, దళిత ఉద్యమాల్లో కావచ్చు, ఈరోజు మద్యపాన నిషేధంలో కావచ్చు, యువకులు పెడదవులు పడుతుంటే దాని విషయంలో ఆ యువకుల్లో ఒక మార్పు కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి. నిజంగా సాయిని కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు. మాతో చాలాసార్లు మాట్లాడారు, మా నిరంజన్ అన్నతో, శ్రీనివాస్ గౌడ్తో, లక్ష్మారెడ్డి గారితో చాలాసార్లు మాట్లాడారు. కానీ విధి వెంటాడింది, దురదృష్టం, ఆయన చిన్న వయసులో మనకు దూరమయ్యాడు. కానీ తప్పకుండా సాయి ఆశయాలను, సాయి ఆలోచనను, కేసీఆర్ గారి ఆలోచనల్ని సోదరిమణి రజనీ గారి రూపంలో తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం. నిజంగా రజనీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. కానీ తన భర్త సాయి చందును ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా ఆరాధిస్తుందో, ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఉంది. ఇలా విగ్రహాన్ని పెట్టడము, ఈ సభ జరపడము, సాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమణి చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. తన ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనవి చేస్తా ఉన్నాం. నువ్వు ఎక్కడా అధైర్యపడకు, అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి, నీకు మద్దతుగా ఉంటది. నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా, మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యుడు అనుకున్నామో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది, అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తాం. ఇంకో విషయం కూడా మీరు బహుశా ఇందాక తను రజనీ టచ్ చేసింది. సాయి సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఆయన పుట్టంగానే వెంకట్రాములు గారు పాపం తండ్రి గారు పేదల కుటుంబంలో పుట్టాడు. సాయి చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు. సాయి పైకొచ్చిందంటే కష్టాన్ని నమ్ముకున్నాడు. ఆయన కష్టంతోని పాట పుట్టగానే ఎవరికి రాదు, దానికోసం తపన పడ్డాడు, నేర్చుకున్నాడు, ఇంప్రూవ్ చేసుకున్నాడు, రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకున్నాడు. తన గలాన్ని పెంచిండు, తన పెన్నుకు పదను పెట్టిండు. ఎక్కువ చదువుకోకపోయినా కష్టంతోనే సాయి పైకొచ్చిండు. ఒక కళాకారుడికి ఇంత ప్రేమ దొరికిందంటే నిజంగా అది ఏ ఒక్కరికో దొరుకుతుంది తప్ప, కోట్లలో ఒకరికి దొరుకుతుంది తప్ప అది ఒక్క సాయికే సొంతమైంది. సాయి ఎన్నో కష్టాలు పడ్డాడు. కొన్ని సందర్భాల్లో నాకు కూడా చెప్పుకొని బాధపడ్డాడు. ఇక్కడ ఇట్లా అయిందన్నా, నాకు ఇక్కడ బాధ కలిగిందని తన గుండెకి కలిగే బాధను కూడా అప్పుడప్పుడు నాతో కూర్చొని చెప్పుకునేవాడు. తన బాధను కూడా పంచుకునేవాడు. కానీ గుండెలో ఎంత బాధ ఉన్నా లక్ష్యాన్ని వీడేవాడు కాదు. తన గమ్యాన్ని ముందుకు పోతూ, తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతూ వెళ్తూ ఉండేవాడు. అందువల్ల ఈ తరం యువత కూడా నేను కోరేది ఒక్కటే, సమయాన్ని వృధా చేసుకోకండి, సాయిని ఆదర్శంగా తీసుకోండి, కష్టాన్ని నమ్ముకోండి. జీవితంలో ఒక పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం పైకి వస్తామనడానికి సాయి చంద్ ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.